నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి పచ్చి మునక్కాడతో పచ్చడి అండి. జనరల్గా అందరూ మునక్కాళ్ళతో సాంబారు, పులుసు, పప్పు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఈ మునక్కాళ్ళతో ఊరగాయ కూడా పెడుతూ ఉంటారండి. నేనైతే ఇక్కడ పచ్చి మునక్కాళ్ళతో ఇన్స్టెంట్గా పచ్చడి చేయబోతున్నాను. దట్టు ఇందులోకి ఒక సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసి ఎక్స్ట్రా టేస్ట్ ఈ పచ్చడికి యాడ్ చేయబోతున్నాను. కాబట్టి నా వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ఐరన్ పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన వెంటనే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 పెద్ద టమాటాలు వీడియోలో చూపించిన రీతిగా ఒక టమాటాని 2 ముక్కలుగా కట్ చేసుకొని దానికి ఉన్నటువంటి ముచ్చుకల్ని సపరేట్ చేసుకున్నాక డైరెక్ట్గా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత పెద్ద ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా చేసుకొని వాటిని కూడా ఈ టమాటాలకు యాడ్ చేయాలి. 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి. జనరల్గా అందరూ కొత్తిమీర ఆకులు యూస్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ కొత్తిమీర కాడలు కూడా యూస్ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ 2-3 వరకు చిన్నవండి అల్లం ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని కవర్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనము కొత్తిమీర కాడలు వేసుకొని ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు పుదీనా కాడలు వేసుకుందాము. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ నేను 3 పొడవైన మునక్కాడలు యూస్ చేశానండి. మీరు కావాలంటే 4-5 యూస్ చేసుకోవచ్చు. తీసుకున్నటువంటి మునక్కాడల్ని వీడియోలో చూపించిన రీతిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ తోలును కూడా తీసేయాలండి. ఇలా తీసుకున్న ఈ మునక్కాడల్ని ఉడికించుకోవాలండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనము ఈ పచ్చట్లోకి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, దానికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఫస్ట్ అల్లము, వెల్లుల్లి తీసుకున్నటువంటి 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కోర్స్గా రోట్లో దంచుకోవాలండి. రోల్ కనుక లేని వాళ్ళు మిక్సీలో అయినా గ్రైండ్ చేయొచ్చు. గ్రైండ్ చేసేవాళ్ళు అంటే మిక్సీలో గ్రైండ్ చేసేవాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ మసాలాలన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదండి. వీటిని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఒకసారి కచ్చా పచ్చగా దంచుకుందాము. నెక్స్ట్ ఇక్కడ టమాటాలు ఒకసారి చెక్ చేసుకుందామండి. అలాగే మునక్కాయలు కూడా చెక్ చేద్దాము. ఇవి ఇంకా ఉడకలేదు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ మీరు చూసింది వచ్చేసి చింతపండు. ఈ చింతపండు నేను స్టార్టింగ్లోనే నానబెట్టుకోవాల్సింది మర్చిపోయాను. అయితే చింతపండు అనేది ఇన్స్టెంట్గా నానిపోవాలంటే దానిలోకి వేడి నీటిని వేస్తే వెంటనే చింతపండు నానిపోతుంది. ఈ చిట్కా మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనము నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి చింతపండు దానిలో గుజ్జు తీసుకొని ఈ మసాలాకి యాడ్ చేయాలి. వేసుకొని కలుపుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే మనకి మునక్కాడ ఇన్స్టెంట్ పచ్చడిలోకి మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా అంతా కూడా తీసుకొని ఒక కప్పులో రెడీగా ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా టమాటాలు అలాగే మునక్కాళ్ళు ఉడికినాయా లేదా అనేసి టెస్ట్ చేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ టమాటాలు అనేవి ఉడకలేదండి. మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకున్నాక చూపిస్తున్నాను. పూర్తిగా ఈ టమాటాలు అనేవి ఉడికిపోయినాయి. టమాటాలు ఉడికినాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే పైన అంటే టమాటా పైన ఉన్నటువంటి లేయర్ అనేది ఈజీగా సపరేట్ అయితే టమాటా అనేది ఉడికిపోయిందని అర్థము. ఇన్ కేస్ అవి సపరేట్ అవ్వలేదంటే మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పైన
చెక్కు తీసేయటం వల్ల మనకి రోట్లో వేసుకొని రుబ్బుకున్నప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. నెక్స్ట్ మునక్కాళ్ళు ఉడికినాయా లేదా అనేసి కూడా ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఇక్కడ మునక్కాళ్ళు కూడా ఉడికిపోయినాయండి. వెంటనే స్టవ్ ఆపేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటన్నిటిని చల్లారనిద్దామండి. మునక్కాళ్ళు చల్లారిన వెంటనే లోనున్నటువంటి గింజలు తీసేసుకొని మునక్కాడ గుజ్జుని సపరేట్ చేసుకుందాము. మునక్కాడ గుజ్జుని స్పూన్తో కానీ లేదంటే నాలాగా ఇలా గరిట పెట్టైనా సపరేట్ చేయొచ్చండి. ఈజీగానే సపరేట్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ మునక్కాయ గుజ్జుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మనకి టమాటాలు, ఉల్లిపాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఈ పెనం మీదే ఒక సైడ్గా పెట్టేసుకొని వెంటనే మనం సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాడ గుజ్జుని ఆయిల్లో వేసుకొని కలుపుకుందాము. ఇక్కడ మునక్కాడ గుజ్జు అనేది మనకి వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో కలిస్తే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆపేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దాము. చల్లారిన వెంటనే 1 బై 1 రోట్లోకి వేసుకొని రుబ్బుకుందామండి. ఇక్కడ మనకి మునక్కాడ పచ్చడిలోకి మసాలా అనేది రెడీ అయిపోయింది. అలాగే పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. వీటి రెండింటిని కలిపి మనము తాలింపు పెట్టుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మునక్కాడ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను మీకు ఒక ఆకు చూపిస్తున్నాను. ఈ ఆకు ఏంటనేది గెస్ చేసి వీడియో ఎండింగ్ లోపల కామెంట్ చేయండి. లేదంటే నెక్స్ట్ రెసిపీలో ఈ ఆకు ఏంటనేది మీకు రివీల్ చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుందాము. ఇవి 2 వేగాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా వేసేసుకొని మసాలా 1 నిమిషం పాటు ఉడికిన వెంటనే నూరుకున్నటువంటి పచ్చడి వేసేసుకుందామండి. మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటి రెండింటిని కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇంతేనండి, ఇన్స్టెంట్గా మనకి మునక్కాడ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇవాళ ఈ పచ్చడి నేను రైస్తో ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే రోటీతో అయినా సరే ఈ పచ్చడిని ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానిలోకి పచ్చి ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే కామెంట్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనండి, మరొక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.